అల్లు అర్జున్ పుష్ప 2తో రికార్డు సృష్టించారు. కానీ అప్పటి నుంచే బన్నీకి బ్యాడ్ టైం స్టార్ట్ అయిందని అంటున్నారు. దాని ఎఫెక్టే బన్నీ భవిష్యత్తుపై పడిందా? అందుకే ఇండస్ట్రీకి బ్రేక్ ఇస్తున్నారా? అసలేం జరుగుతోంది? అల్లు అర్జున్ సుకుమార్ దర్శకత్వంలో భారీ బడ్జెట్ లో చేసిన సినిమా పుష్ప 2. ఈ సినిమా ఇండియన్ బాక్స్ ఆఫీస్ ను బద్దలు కొట్టింది. ఒక్క ఫస్ట్ డేనే 294 కోట్ల కలెక్షన్స్ వసూలు చేసి సరికొత్త రికార్డ్ క్రియేట్ చేసింది. ఇప్పటి వరకు ప్రపంచ వ్యాప్తంగా 1900 కోట్లు వసూలు చేసిన చిత్రంగా ఈ సినిమా నిలిచింది. అయితే ఈ సంతోషాన్ని పూర్తిగా ఎంజాయ్ చేయలేకపోతున్నారు. ఎందుకంటే పుష్ప 2 రిలీజ్ కి ముందు రోజు సంధ్యా థియేటర్ వద్ద జరిగిన తొక్కిసలాట ఘటనలో ఒక మహిళ చనిపోవడం, ఆమె కొడుకు ఆసుపత్రిలో చావు బ్రతుకుల మధ్య కొట్టుమిట్టాడడమే దీనికి ప్రధాన కారణమని చెప్పవచ్చు. అంతేకాదు, ఈ ఘటన కారణంగా పోలీస్ స్టేషన్ వరకు వెళ్లి జైల్లో కూడా ఒక రోజు గడిపారు. పాన్ ఇండియా స్థాయిలో ఇంత పెద్ద సక్సెస్ వచ్చినా సరే ఒక్కసారి హీరోకి ఇలాంటి పరిస్థితి ఎదురవడం నిజంగా బాధాకరమని చెప్పవచ్చు. ముఖ్యంగా ఈ విషయం అటు అల్లు అర్జున్నే కాదు, ఆయన ఫ్యామిలీని కూడా మానసికంగా లేకుండా మనశ్శాంతిని దూరం చేసింది. నిన్న మొన్నటి వరకు కూడా బన్నీ అదే బాధలో ఉన్నారు. అయితే ఇప్పుడిప్పుడే ఆ బాధ నుంచి బయటపడుతున్న అల్లు అర్జున్ కాస్త మైండ్ ఫ్రీ అవ్వాలని చూస్తున్నారు. పరిస్థితుల్ని ఇలా ఏవి అనుకూలించక అల్లు అర్జున్ మదన పడుతున్నారు. ఏం చేయాలన్నా కాస్త భయపడుతున్నారనే చెప్పాలి. ఇదిలా ఉంటే మరోవైపు అల్లు అర్జున్ నుంచి వచ్చే నెక్స్ట్ ప్రాజెక్ట్ కోసం అభిమానులు ఎంతగానో ఎదురు చూస్తూ ఉండగా వారికి షాక్ ఇస్తూ ఊహించని నిర్ణయం తీసుకున్నారు అల్లు అర్జున్. అదేంటంటే అల్లు అర్జున్ త్రివిక్రమ్ దర్శకత్వంలో సినిమా చేస్తున్నారు. అయితే ఈ సినిమా ఎప్పుడు స్టార్ట్ అవుతుంది, ఈ సినిమా నుంచి అప్డేట్ ఎప్పుడెప్పుడు వస్తుందా అని కళ్ళు కాయలు కాసలు ఎదురు చూపులు చూస్తున్నారు ఫ్యాన్స్. కానీ బన్నీ మాత్రం అభిమానులకు షాక్ ఇచ్చారు. కొద్ది రోజులు ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. మొన్నటి వరకు కేసు, కోర్టు, పోలీస్ స్టేషన్ అంటూ వివాదాలు చుట్టుముట్టిన కారణంగా ఫ్యామిలీతో కొంతకాలం ఏకాంతంగా గడపాలని కోరుకుంటున్నారట. అందుకే లాంగ్ వెకేషన్ ప్లాన్ చేసినట్లు సమాచారం. ఈ సమయాన్ని పూర్తిగా ఫ్యామిలీకి కేటాయించి తాను కూడా రిలాక్స్ అవ్వాలని, తిరిగి రెట్టింపు ఎనర్జీతో రావాలని ఈ గ్యాప్ తీసుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక పరిస్థితిని బట్టి చూస్తుంటే మినిమం ఒక 6 నెలలు బన్నీ ఇండస్ట్రీకి గ్యాప్ ఇవ్వనున్నట్లు తెలుస్తుంది. ఆ తర్వాతనే మళ్ళీ త్రివిక్రమ్ తో చేయాల్సిన సినిమాపై అల్లు అర్జున్ ఫోకస్ పెడతారని తెలుస్తుంది. పైగా అల్లు అర్జున్ కూడా ఎవరితో సినిమా చేసినా సరే బ్రాండెడ్ స్క్రిప్ట్ ఉంటేనే ఒప్పుకుంటున్నట్లు తెలుస్తుంది. ఇక ప్రస్తుతం సోషల్ మైథాలజీ, ఫ్యాంటసీ ఎలిమెంట్లతో త్రివిక్రమ్ స్క్రిప్ట్ రెడీ చేస్తారని, బన్నీ కూడా ఇందులో కొన్ని మార్పులు చేయించారని, దానిపై మాటల మాంత్రికుడు వర్క్ చేస్తున్నారని సమాచారం. ఇక బన్నీ 6 నెలలు గ్యాప్ తీసుకోబోతున్నారు కాబట్టి ఈ రిలాక్సింగ్ టైంలో త్రివిక్రమ్ తన పని పూర్తి చేయనున్నట్లు తెలుస్తుంది. ఏదేమైనా ఇందులో వాస్తవాలు తెలియాలంటే కాస్త వెయిట్ చేయాల్సిందే. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. అంతేకాదు, కేజీ నుంచి పీజీ వరకు విద్యార్థులకు స్కాలర్షిప్ కూడా అందిస్తున్నాం. ప్రతి వారం 10 మందికి లక్కీ డ్రా ద్వారా ఒక్కొక్కరికి 10,000 రూపాయలు అందిస్తున్నాం. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters. UK లో 1 year masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.